వరే వా జూలై 10th వరే వా వరే వా నల్లా. సార్ మీరు ఇలా వచ్చారు? గేదెలు గడ్డి తీసుకెళ్దాను వచ్చాను, ఇంటి గడ్డి. దేనికి వస్తామండి? ఇక్కడ చూడండి, హీరో చేతిలో పెద్ద జెండా, 10th జూలై అంత పెద్ద ఎజెండా, ఇవన్నీ పెట్టుకుని దేనికి వస్తాం? ప్రమోషన్కి వచ్చాం. లెనిన్ ఎవరు రాలేదేంటి? వాళ్ళు రాదు సార్, మనమే వెళ్ళి పిలవాలి. ఏమండి, అక్కడ ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలా మర్యాదపూర్వంగా అడుగుతున్నారు ప్రమోషన్స్ ఎక్కడని. మీకు అర్థం కావట్లా. వచ్చాను, మళ్ళీ ఇదొక ఫిట్టింగు. రారా ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి పోనీ. మీరే వెళ్ళి పిలవాలి. తప్పదు, ఇంకేం చేస్తాం. వస్తున్నా అఖిల్ గారు. అఖిల్ గారు ఏం చేస్తారండి? రివ్యూలు చూస్తున్నాను బాబు. సినిమా రిలీజ్ అవ్వాలి, ఇంకా రివ్యూ ఏంటి అప్పుడే? ట్రైలర్. ఓహో ఎస్. సరే, అక్కడ రండి. ఎక్కడికి? ప్రమోషన్ చేయాలి. ఎవరు చేయాలి? ఏంటి బాబు, ఏంటి? ఈ సినిమా హీరో ఎవరండి? నేనే. మరి ఎవరు చేయాలండి? నేనే. ఏం చేయాలండి? ప్రమోషన్. ఏం చేయాలండి? ప్రమోషన్. నవ్వుతే బాగుంటున్నారు, హ్యాపీ నవ్వుతూ ప్రమోషన్ చేసుకుందాం. ప్రమోషన్. కమాన్ రండి. ఏమండి సార్, ఆగండి. నేను ఒకటి ఉన్నాను అక్కడ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. ఇందాకే కలిసాం కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆయన మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను నేను. రిలాక్స్. సైకిల్ కూడా టెస్ట్ చేసి నేను పంపించి. మైలేజ్ బాగుంది. ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు. ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. కాదండి కదా, నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు, శ్రీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి, నన్ను హ్యాపీ. అఖిల్ అనండి, నేనే హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి చెప్పండి. ఏమండి అయితేను ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇలా చూడలేదు అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్. సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది. చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే వాటి నుంచి ప్రమోషన్స్ షురు లెనిన్ ఇన్ ఫామ్. ఆయన క్రికెట్ లోను ఫామే, ప్రమోషన్ లో ఫామే. ఎంత సైలెంట్ గా వేసేస్తున్నాడు నన్ను. అఖిల్ గారు చెప్పండి, ఈ సినిమాలో మామూలుగా సార్ నాకు ఎందుకు మిగతా కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. బ్యూటిఫుల్ అంటే గుర్తొచ్చిందండి, బ్యూటిఫుల్ భాగ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భాగ్యశ్రీని భాగ్య అంటున్నావు? భాగ్య గారు అన్నాను, గారు అన్నాను కదండి. ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. అయిపోయారు. భాగ్యశ్రీ అంటే మా పక్కనే. ఎస్, ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు. డెఫినెట్ గా ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్ లో ఒక 10 మంది ఉంటారు. అవునండి. మనం ఎవ్రీ డే షూట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేవారు? అంటే బేసిక్ చెప్పాలంటే ఇప్పుడు మా ఎలక్షన్లు పెట్టాలంటే మనం సెట్కి వచ్చి పెట్టుకో అక్కడే ఉన్నారు. 50 ఓట్లు అక్కడే దొరికారు. అక్కడే ఉన్నారు చాలా మంది. సో సచ్చే అంటే హ్యూజ్ ఇది, భారీ సెట్లు, అంతమంది ఆర్టిస్టులు, దాని మధ్య చేస్తూ ఉంటే రోజు పండగలో ఉండేది. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. అవునండి. అండ్ ఐ థింక్ కొంచెం లెంత్ అంటే షూటింగ్ లెంత్ ఎక్కువ ఉన్నా వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కాదండి, ఇప్పుడు సార్ నాగార్జున సార్ చెప్పారు కదా, ఏంటి ఇది మా భారత్ అని చెప్పి అన్నారు. అది నేనన్నాను. మీరు అన్నారు కదా, సారీ. నేను అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను. అది నేను ఫ్లోలో ఏదో అనేసాను, అది న్యాచురల్గానే వచ్చింది. ఓకే, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అది. డిస్క్రైబ్ చేయండి దాన్ని ఎలా. ఏం లేదు, నాట్ మై మన డైరెక్టర్ నందు తను ఆ రామాపురం ఊరి నుంచి వచ్చి అక్కడ ఆ రామాపురంలోనే ఒక చెట్టు కింద ఏదో కథ రాస్తాడు. ఆ కథ ఏమో మహాభారతంలో తయారైంది. ఒక హీరోయిన్ గురించి 2-3 క్యారెక్టర్లు కాదు, ఒక 10-15 క్యారెక్టర్ని లేయర్స్లో యాడ్ చేసి, అవునండి, కురుక్షేత్రము ఇది అది అన్నీ యాడ్ చేసేసి
అంటే వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ ఇది. హలో, అన్నా బాగున్నారా? బాగుందండి. హాయనా ఫ్రెండ్ కూర్చోండి, ఎంట్రీ చేయండి. నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ అన్నా హెచ్చరిపోయింది. కూర్చోండి అన్నా. సారీ 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 సార్, ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నా. లేదు, ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా. వద్దన్నాడు అన్న నేనేంటన్నాడు అన్నాడు. ఇప్పుడేంటి, ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే, నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి, ఏంటిది నేను స్పెషల్? అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం అనిపించారన్న. ఆహా. విన్నాను నిజంగా. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ తీసుకుంటే. నేనైతే వినలేదు. ఆయన లేడు, నేను వెళ్ళలేదు అన్నయ్య. నేను విన్నా. ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవలైపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి, కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ను పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా, శ్రీను గారు లేరండి అంటే. శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు, శ్రీను గారు లేరండి. ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్, ఇది కూడా గెటప్. ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా పెద్ద యాంకర్ లా ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులా మాట్లాడి, యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారా? ఇలా చెప్పండి. సీనులా మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. కాదన్న, ఫార్మల్ గా మాట్లాడుకుందాం అన్న బేసికల్. నేను నమ్మరు అది. సరే తిన్నాం. సరే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి. గారు చెప్పండి సార్. ఈ వచ్చారు, భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్, எப்படி இருக்கீங்க? సూపర్. తమిళ మాట్లాడుతున్నా ఆవిడ ఎన్నాంగా అని అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే, వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అంటారు. నెక్స్ట్ చెప్పండి సీను గారు. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు? ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ మరాఠీ. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం మాట్లాడటం సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసి. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే వైర్లని పెట్టేతో. వెల్కమ్ అన్న. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తానికి ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము, తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్ని నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సార్, సో మన ప్రమోషన్లో